వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. పులిహారాల్లో మామిడికాయ పులిహారం, నిమ్మకాయ పులిహారం, చింతపండు గుళ్ళో పెట్టే పులిహారం, అట్టు కాకుండా ఇది ఆవ పులిహారం అండి. ఆవు పెట్టిన పులిహారం. మొదట అన్నాన్ని పొడి పొడిగా వండుకొని ఆరబెట్టుకోవాలా. తర్వాత చింతపండు నానబెట్టుకొని గుజ్జు చేసి పెట్టుకోవాలా. 2 మెంతి గింజలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, వీలుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. చిలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి. మొదట పొయ్యి మీద కళాయి పెట్టి దానికి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్లో ముందర మెంతి గింజలు వేయాలా. మెంతికి ఆయిల్ కాగాక మెంతి గింజలు వేస్తే, అంటే మెంతి గింజలు చేదు వచ్చేస్తాయి, కొద్దిగా ఏగాల మెంతి గింజలు వేసుకుంటే బాగుంటుందండి పులిహోరలో. మెంతి గింజలు కాస్త ఏగితే బాగుంటుంది. ఈ ఆవు పులిహోర బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఈ ఎండుమిర్చి వేయాలి. తర్వాత ఎండుమిర్చి, ఈ జీలకర్ర ఆవాలు చుట్టపట్టలాడిన తర్వాత వేరుశనగపప్పు, మినపప్పు అవి వేసేసేయాల. తర్వాత అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసేయాలి. బాగా వేపాలి. బాగా వేపిన తర్వాత ఎండుమిర్చి వేసేయాల. ఎండుమిర్చి కొంతమంది తుంపేస్తారు, కొంతమంది నేను మిరపకాయగా వేసేసాను. మన పెద్దలు మిరపకాయగానే వేసేవాళ్ళు, నేను అట్లాగే వేసేసాను. తర్వాత మిరపకాయ వేగినాక బాగా వేగాలండి. ఇవి ఈ పులిహోరాల కన్నా గుళ్ళో పెట్టే పులిహోర, ఈ నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది మాగేకుంది ఇంకా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు వేసేసి ఈ అన్నంలో పోసేయాల. దీంట్లో ఉన్న టిప్ ఏంటంటే, ఈ తాళింపు దాంట్లో వేసాం కదా, వేసిన తర్వాత అన్నాన్ని మూసి పెట్టాలా. ఎందుకంటే అన్నాన్ని కప్పి పెట్టాలండి. ఈ ఫ్లేవర్ అంతా అన్నంలోకి వచ్చేసి ఫ్లేవర్ బాగుంటుందండి, బాగా ఉంటుంది. ఈ తాళింపు ఫ్లేవరు సూపర్గా ఉంటుంది. అదేనండి దీంట్లో టిప్పు. ఇదంతా కప్పెట్టేసేయాల. ఈ వేడి అంతా అన్నం లాగేస్తే బాగుంటుంది ఈ ఫ్లేవర్ అంతాను. తర్వాత అదే కళాయి పొయ్యి మీద పెట్టి కాసింత ఆయిల్ వేసేసి ఈ పచ్చిమిర్చి దాంట్లో వేసి వేపాలా. వేపిన తర్వాత, ఎందుకంటే పచ్చిమిర్చి దీంట్లో వేస్తే ఈ పులుపంతా పట్టి పచ్చిమిర్చి దాంట్లో పులిహోరల్లో తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ చింతపండు పులుసు జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఎత్తి దాంట్లో కళాయిలో పోసేసేయాల. కళాయిలో పోసేసి బాగా మొత్తం ఆ జ్యూస్ అంతా కళాయిలో పోసి నూనె దగ్గరకు వచ్చేంత వరకు బాగా కొద్దిగా ఒక 10 నిమిషాలు ఉడికించాలి దాన్ని. బాగా నూనె అంతా పైకి తేలాలి. మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అంతా పైకి తేలేటట్టు వేసుకోవాలా. అప్పుడు ఇది ఆయిల్ పైకి తర్వాత దాంట్లో ఈ లోపల మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి తీసుకొని మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఇది బాగా మెదిగిపోయిందండి. మిక్సీ పట్టించాను, మిక్సీ బాగా మెదిగిపోయింది. తర్వాత ఇది కూడా నూనె ఆయిల్ బయటకు వచ్చేసింది. బాగా చూడండి, ఆయిల్ ఇడుస్తుంది, బాగా ఉడికిపోయింది, బాగా మగ్గిపోయింది. తర్వాత దాంట్లో రుచికి తగినంత ఉప్పు, పసుపు, ఇంగవ, ఈ 3 వేసేసేయాల. ఇంగవ కూడా వేసేసి, ఇంగవ టేస్ట్ కదా, ఇంగవే కదా పులిహోర కల్లా ఇంగవే బాగుంటుంది. ఇంగవ వేసేసేయాల. ముద్ద ఇంగవ అయితే ఫస్ట్ మనం తాళింపు వేసుకునేటప్పుడే వేసుకోవచ్చు ఆయిల్లో. ఇది పొడి ఇంగవ కాబట్టి మామూలు ఇట్లా వేసేయవచ్చు. తర్వాత ఇది కాసింత అదంతా ఇది ఉడికిపోయింది. బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అన్నంలో మనం తాళింపు పెట్టుకున్నాం కదా, దానిలో ఎత్తి పోసేసేయాల. ఇదంతా పట్టదండి, కాసింత పట్టుద్ది. చూసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకోవాలా. నేను అర్ధసేరు బియ్యం వేసాను, అంటే 1/2 కిలో బియ్యం వేసాను. దాంట్లోకి అదంతా చింతపండు అంతా కలిపేసిన తర్వాత ఈ ఆవాలు, ఎండుమిర్చి పౌడర్ తీసుకున్నాం కదా, అది కూడా పోసి కలిపేటప్పుడే కమ్మటి వాసన వస్తుందండి. బాగా సూపర్ మంచి వాసన వస్తుంది. ఈ వాసనకే అసలు ముందర తినాలనిపిస్తుంది, అంత కమ్మటి వాసన వస్తుంది.
బాగుంటుంది. ఇది దేవుడికి ప్రసాదం పెట్టుకోవచ్చు, మనం తినవచ్చు. మా పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది. ఇది ఆవాలు కదా, మంచిదండి ఒంటికి, చాలా మంచిది ఆవాలు. దేవుడికి ప్రసాదానికి పెట్టుకునేదానికి ఇంకా మంచిది. ఇది దేవుడి ప్రసాదానికి మనం పిల్లల లంచ్ బాక్స్లోకి మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా బాగా తీసుకెళ్తే ఇది ఇంకా 2 రోజులు ఉంటుంది. నిమ్మకాయ పులిహారం, ఈ పులిహారం కన్నా ఇది ఇంకా 2 రోజులు ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.